రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. సో ఫైనల్లీ శర్మిష్ఠా పనోలికి కోల్కతా హైకోర్టు బెయిల్ అయితే ఇచ్చేసింది అనమాట. సో బెయిల్ అనేది ఎందుకు ఇచ్చింది, ఇంకా బెయిల్ కండిషన్స్ ఏందో చూద్దాం అనమాట. బెయిల్ ఎందుకు ఇచ్చిందంటే కేస్ డైరీ సబ్మిట్ చేసినప్పుడు, కేస్ డైరీ అంటే అసలు క్రైమ్ ఏం చేసింది, దాని ప్రూఫ్ ఏంది అందులో ఉంటుంది అనమాట. సో కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు తన కేస్ డైరీ ఆమె కేస్ డైరీలో ప్రూఫ్ లేదంట, ఆమె మాట్లాడిన వీడియో లేదంట. సో అది లేదు, మీ దగ్గర అడిక్వేట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మీకు ఇప్పుడు బెయిల్ ఇస్తున్నాం, కానీ మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది ఆమె అన్నది. సో కండిషన్స్ ఏంటంటే 10,000 రూపీస్ కట్టాలి, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి, ఫారెన్ వెళ్ళనీకి లేదు, ఓన్లీ స్టడీ పర్పసే కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చు ఒకవేళ ఫారెన్ వెళ్ళాలనుకుంటే. ఇంకోటి విట్నెసర్స్ని భయపెట్టవద్దు, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఆఫీసర్స్ పిలిస్తే అప్పుడు రావాలి. ఇంకా ఆమెకి ఇప్పుడు సెక్యూరిటీ కూడా ఇచ్చింది అనమాట, చంపేస్తామని థ్రెట్స్ వస్తున్నాయి కదా, సెక్యూరిటీ కూడా ఇచ్చింది ఆమెకి గవర్నమెంట్. ఇంకోటి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, వేరే వేరే స్టేట్స్లో లైక్ ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, వేరే వేరే స్టేట్స్లో ఆమె మీద కేసెస్ ఫైల్ అయినాయంట. సో అన్నీ కంబైన్ చేసి ఒకటే కేసు లాగా ఇన్వెస్టిగేషన్ చేయమంటుంది. సో మొత్తానికి షమీముద్దీన్ కట్టోడివి. సో కష్టపడి షమీముద్దీన్ ఇంకా డిపి సింగ్ ఇద్దరు లాయర్స్ కలిసి ఆమెను తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఆమె కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, మళ్ళీ ADHD డిసీజ్ ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆ జైల్లో హైజీన్ ఉండదు, ఇంకా న్యూస్ పేపర్ ఏమి ఉండవు టైంపాస్ చేయడానికి కూడా. సో హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు, జైలు ఇవి కూడా పూర్ హైజీన్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ప్రూఫ్ కూడా లేదు కాబట్టి ఆమెకు మొత్తానికి బెయిల్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఆమె లా స్టూడెంట్ కాబట్టి ఊరికి ఆమె డిస్టర్బ్ కూడా చేయొద్దని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి హైకోర్టు చెప్పడం అయితే జరిగింది. సో హైకోర్టు జడ్జ్ ఏం పేరు హైకోర్టు జడ్జ్